హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కర్రీ అనమాట. ఎక్కువ మసాలాలు ఏవి యాడ్ చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి కోడిగుడ్లు వేయించుకోవాలి. ఉడకబెట్టి పక్కన పెట్టిన కోడిగుడ్లకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఇవి ఈ రోజు తెచ్చిన గుడ్లే కాబట్టి కొంచెం తొక్కలు అవి సరిగా రాలేదండి, ముక్కలు ముక్కలుగా పోయినవి. అందుకనే ముందుగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి 1/2 కిలో రొయ్యలు అన్నమాట. క్లీన్ చేసిన తర్వాత ఒక గుప్పెడు రొయ్యలు అవనియ్యి. వీటిని బాగా క్లీన్ చేసి కడిగిన తర్వాత మళ్ళీ ఇలా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఆయిల్లో వేయగానే నీళ్ళు వచ్చేస్తాయండి. నీళ్ళు వచ్చేసి మళ్ళీ ఆ నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ గుడ్లు తీసిన బౌల్లోకే ఇవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇంతే సరిపోతుందన్నమాట. రొయ్యల్లో మనం ఎక్కువగా మసాలాలు ఏమి వేయకపోయినా కూడా రుచి చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ పసుపు వేస్తాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకొని ఆ కారం కూడా కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే రొయ్యలు అవి ఆల్రెడీ వేయించేసాం కాబట్టి నీళ్ళు అనేవి ఎక్కువ వేయకూడదండి. నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు రొయ్యలు కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా ఎక్కువ సమయం ఏం పట్టదండి ఈ కూర రెడీ చేసుకోవడానికి. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా వండేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. వేసుకుంటే హెల్త్కి మంచిది, కూరకు కూడా కాస్త టేస్ట్ వస్తుందని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర వేసుకుని తినేయడమేనండి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి.